హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ సో ఎక్సైటింగ్ ఉన్నా నేను ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మన కొత్త ఇంటి కోసం ఫ్రిడ్జ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు, ఎందుకంటే 2 months నుండి అనుకుంటున్నా, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటే ఫంక్షన్ కాకముందే ప్లాన్ చేసాము. అమ్మ వాళ్ళు అమౌంట్ ఇచ్చారు కదా, సో మనీ ఇచ్చినప్పుడు దాన్ని మనీ లాగే అలాగే ఖర్చు పెట్టేస్తే ఎప్పటికి గుర్తింపు ఉండదు. ఒక వస్తువు తీసుకున్నా అంటే అది ఎప్పటికీ మనకి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది, మా అమ్మ వాళ్ళు తీసిచ్చింది అని చెప్పి. కంపల్సరీగా ఫ్రిడ్జ్ కొనుక్కుంటా అదేదో ఈ అమౌంట్ తోనే తీసుకుందాం అనుకున్నాము. లత అక్కడే ఎందుకు కూర్చోందో తెలుసా, లతని డిమార్ట్ దగ్గర కూర్చోబెట్టి పండు వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి. ఎందుకంటే హరి నిద్రపోతుంటే సరే ఎలాగో నిద్రపోతున్నాడు కదా, ఓన్లీ నిద్ర కోసం కాదు, హేమాన్ష్ని, ఆదిత్యాని, సాన్విని అందరినీ హరి దగ్గర వదిలేసి మేము వచ్చేసాం అనమాట. లత సేమ్ షాప్ దగ్గర ఎందుకు కూర్చోందో తెలుసా, వాడికి బిస్కెట్ కొనింది, పేమెంట్ అవ్వలేదంట. పండుకి నాకు ఇద్దరికి కాల్ చేసిన ఒకటే తిడుతుంది వచ్చాక. పండు బైక్ మీద వస్తుంటే కొండ మీద కూర్చున్నట్టే ఉంది నాకు. అంటే ఈ నార్మల్గా మాదేంటంటే స్కూటీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా డౌన్గా వెడల్పుగా. పండుది అలా కాదు, సన్నగా హైట్గా ఉంటుంది అనమాట బైక్. సో ఇదే అనమాట షోరూంలోకి వచ్చాం. కింద అన్నీ కూడా మొబైల్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మొబైల్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రిడ్జ్లు, ఇంకా అన్ని హోమ్కి కావాల్సినవన్నీ. మీకు ఈ వీడియోలో ఫ్రిడ్జ్లే కాదు మిగతా అన్నీ చూపిస్తా. మా బుడ్డిగాడు పెద్దమ్మకి ఏ ఫ్రిడ్జ్ తీసిద్దామా అని చూస్తున్నాడు అనమాట. ఫ్రిడ్జ్లన్నీ అసలు ఎలా తిరుగుతున్నాడు అటు ఇటు. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే బ్లాక్. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే యాష్ కలర్ అనే అనుకున్నాం, బట్ యాష్ కలర్ చాలా ఓల్డ్ అయిపోయింది అనిపించింది. ఎన్నో ఇయర్స్ నుండి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గ్లాస్ డోర్వి కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకు. సో గ్లాస్ డోర్ బ్లాక్లో కొంచెం ఈ టైప్లో చూద్దాం అనేది మా ప్లాన్ అనమాట. బ్రాండ్ అనేది పర్టికులర్గా ఏం ఫిక్స్ అవ్వలేదు, ఫీచర్స్ని బట్టి చూద్దాము. అంటే బ్రాండ్స్ అంటే మనం కొన్ని బ్రాండ్స్లో కొన్ని వస్తువులు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్రాండ్ గురించి పెద్దగా ఏం లేదు. అలా అని మరి న్యూ బ్రాండ్స్ కాకుండా కొంచెం ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న వస్తువుల బ్రాండ్స్లో తీసుకుందాం అనుకున్నా. వైర్పూల్లో మాకు ఇది ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మేము యూజ్ చేస్తున్న ఫ్రిడ్జ్ వచ్చేసి సామ్సంగ్. యాక్చువల్గా ఫ్రిడ్జ్ చాలా పాతగా ఏం అయిపోలేదు, పాడైపోలేదు. బట్ ఏమైందంటే ఫ్రిడ్జ్ చాలా ఎక్కువ షిఫ్టింగ్ల వల్ల ఎక్కువ షిఫ్ట్ అయ్యాం మేము. ఇప్పుడు ఆంధ్ర టు తెలంగాణ కూడా హైదరాబాద్ కాదు, అక్కడికి నాగర్ కర్నూల్ టు హైదరాబాద్ అలా పడడం వల్ల ఎక్కువ గీతలు పడిపోయినాయి, కొంచెం పాతగా అయిపోయింది. అదే తిడుతుంది మా అమ్మ, పాతగా అయిపోయిందని వస్తువు కొనుక్కుంటారు ఎవరైనా, ఇచ్చిన డబ్బులు దేనికో దానికి ఖర్చులకి యూజ్ చేసుకోవచ్చు కదా అంటది. మెయిన్ నాకు అసలు ఇష్టం లేదు ఖర్చులకి అలా పెట్టేసుకోవడం, అంటే గుర్తింపు లేకుండా అలా పెట్టడం. బట్ ఒక వస్తువు ఉంటే ఏంటంటే దాన్ని చూస్తే గుర్తొస్తుంది కదా మనకి, ఇది అమ్మ వాళ్ళు తీసిచ్చారు అట్లాగా. సో అలా అనుకున్నాము. ఈ చెల్లెలు వాళ్ళు కూడా కొనాలి ఫ్రిడ్జ్. చెల్లెలు వాళ్ళది యాక్చువల్గా కొత్త ఫ్రిడ్జ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది లుక్ వైజ్, కానీ చిన్నది కూడా ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ కొంచెం గడ్డగట్టినట్టు ఎక్కువ యూస్ చేయడానికి రావట్లేదు, మంచిగా అనిపించలేదు. అది పెళ్ళికి గిఫ్ట్ వచ్చిన ఫ్రిడ్జ్ అనమాట చెల్లెలు వాళ్ళకి. వీళ్ళు తీసిచ్చారు రిటర్న్. అంటే గిఫ్ట్లు అంటే పెళ్ళిళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు అంటే అది ఇంకా అప్ అని అనుకోవాలి. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సైజ్ అనమాట మా ఇంట్లో ఉండేది 19,000 అలా ఉంది ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నదాని సైజు ఫ్రిడ్జెస్. ఇంకా బ్రాండ్స్ని బట్టి కొంచెం చేంజ్ అవుతుంది, ఒక 1,000-2,000 డిఫరెన్స్లో ఉంది. అదే నేను చూస్తున్నా, ఇలాంటి ఫ్రిడ్జే కానీ మాది ఇంత చిన్నది కాదు, ఇంకొంచెం హైట్ ఉంటుంది కదా అని చూస్తున్నా. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ నా డౌట్, ఏంటి 2 స్టార్ ఉన్నాయి ఏంటి డబుల్ డోర్స్కి అంటేను వాళ్ళు చెప్పారు, మీరు ఏదైనా చూసుకోండి, డబుల్ డోర్ అంటే 2 స్టారే ఉంటుంది, ఈ 5 స్టార్ అంటే చిన్న ఫ్రిడ్జ్లకే ఉంటుంది అని చెప్పి అన్నారు. జనరల్గా 2 స్టార్ అంటే రేటింగ్ తక్కువ కదా అన్నట్టు మనకి తెలుసు, బట్ అన్ని బ్రాండ్స్ మేము చాలా చూసాము, అన్ని బ్రాండ్స్లో కూడా సేమ్ అలానే ఉందన్నమాట, 2 స్టారే ఉంది, ఈవెన్ 3 స్టార్ కూడా దేనికి లేదు. సరే నేను ఇంకా మళ్ళీ యూట్యూబ్లో కూడా కొన్ని సెర్చ్ చేసిన తర్వాత ఇంకా అర్థమైంది నాకు, ఓకేలే అని తీసేసుకున్నాము. ఇక్కడ బుక్ చేసి వచ్చామన్నమాట. మనం ఫస్ట్ బుక్ చేసి వస్తే తర్వాత వాళ్ళు డెలివరీ వాళ్ళే ఇస్తారు మనకి. సో మనం బుక్ చేసుకొని రావాలి. మేము సండే నైట్ అనమాట ఇది, అందుకే పండు కూడా ఉన్నాడు కదా. ఇక్కడ ఏంటంటే మా ఆయన రాలేదు కదా, సో పండు పెద్ద మనిషి అనమాట, వెళ్ళి మాట్లాడుతున్నారు ప్రైజెస్. అండ్ అది క్రెడిట్ కార్డ్కి
క్యాష్ బ్యాక్ ఉందని చెప్పారనమాట పండు క్రెడిట్ కార్డ్‌కి. సో, క్యాష్ బ్యాక్ ఉంది కదా! క్రెడిట్ కార్డ్‌తో పే చేయండి. అప్పుడు మీకు క్యాష్ బ్యాక్ వస్తది. ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వస్తది. అది కూడా మేము ఇప్పుడే లెస్ చేసి ఇస్తామని చెప్పారు. సో, క్రెడిట్ కార్డ్ మీద పే చేసాము. మనం తర్వాత పే చేసుకునేలాగా. అండ్ నేను అనుకునేదాన్ని ఆన్‌లైన్‌లో అయితే తక్కువ ఉంటది. ఆఫ్‌లైన్‌లో చాలా ఎక్కువ ఉంటది డిఫరెన్స్ అని. బట్ ఇంతకు ముందు అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం నియర్ బై ఉంటుంది. ఒక 1000 అండ్ ఆర్ 2000 అంతే డిఫరెన్స్ ఉంటుంది. కొన్నయితే ఆన్‌లైన్‌లో కంటే ఇవే తక్కువుంది. అండ్ మేము తీసుకున్న ఫ్రిడ్జ్ కూడా అంతే సేమ్. ఆన్‌లైన్‌లోనే కొంచెం ఎక్కువ ప్రైస్ చూపించినట్టుంది. ఆల్మోస్ట్ అన్నీ ఒకటేలాగున్నాయి. కొన్ని కన్వర్టబుల్ ఉన్నాయి. కొన్ని నాన్ కన్వర్టబుల్ ఉన్నాయి. కన్వర్టబుల్ అంటే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌ని కూడా నార్మల్ ఫ్రిడ్జ్ చేసుకునేలాగా, అంటే ఫ్రీజర్ ఉంటది కదా! దాన్ని కూడా నార్మల్‌గా సెట్ చేసుకునేలాగా. మేము తీసుకున్నది అలా సెట్ చేసుకోవడానికి లేదు. బట్ కంప్రెసర్ ఇవన్నీ ఏంటంటే 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. అండ్ నాకు పర్టిక్యులర్‌గా ఉన్నా నేను. నాకు బ్లాక్ కలర్ కావాలి, గ్లాసీ లుక్ కావాలి, మ్యాట్ అసలు వద్దు నాకు అని. మనం అంత పిచ్చ మొహాలు నాకు కూడా మ్యాట్ పెద్దగా నచ్చదు. గ్లాసీ లుక్కే నచ్చుతది ఏదైనా గూడా. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు పండు. "నువ్వురా అవి అడ్రస్ అవన్నీ చెక్ చేసుకుందో ఒకసారి, అవి ప్రైస్ కూడా అవన్నీ ఒకసారి చెక్ చేసుకో" అని చెప్పి చూపిస్తున్నాడు. ఇక్కడ ఐరన్ బాక్స్ వస్తది. మీరు ఇంకో 300 కడితే అంటే మొత్తం ఒక 400కి ఐరన్ బాక్స్ వస్తదని చెప్పారు. నాకు ఐరన్ బాక్సులు మస్తున్నాయి ఇంట్లో. ఆ 400 ఐరన్ బాక్స్ నాకేమొద్దు అని చెప్పేసా. లత వాళ్ళ కొత్త ఇంట్లోకి, లత వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు కదా! కొత్త ఇంట్లోకి చాలా సామాను కావాలి లత వాళ్ళకి కూడా. వాషింగ్ మిషను మాన్యువల్ యూజ్ చేస్తున్నారు. అక్కడ పైప్ యూజ్ చేయడానికి లేక అప్పుడు మాన్యువల్ తీసుకున్నారనమాట. సో, ఏంది వాషింగ్ మిషన్ ఇలా ఉంది అని చూస్తుంది. వాషింగ్ మిషన్ కూడా తీసుకోవాలి. అదే చెప్తుంది. వాషింగ్ మిషన్ ఏంటంటే ప్రెజెంట్ మాన్యువల్ ఉంది కాబట్టి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ అనేది లాస్ట్ ఆప్షన్‌గా తీసుకుంటాను నేను. ప్రెజెంట్ అదే యూజ్ చేస్తా. ఇంకా చిమ్నీ తీసుకోవాలి. మళ్ళీ చలికాలం అయిపోయేలోపు ఏసీ కొనుక్కోవాలి మేమిద్దరం. ఇంట్లోకొచ్చాక చాలానే ఖర్చులున్నాయి. ఇంట్లోకొచ్చాక చిన్న చిన్న సామాన్లు కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటున్నాము. మిక్సీ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. మిక్సీ ఏంటంటే పిన్ని గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మిక్సీ వచ్చేసింది మనకి. వాషింగ్ మిషన్ కూడా చాలా మొరాయిస్తుంది. అప్పుడప్పుడు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అని ఎర్రర్ వస్తూ ఉంది. బట్ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఏం కొనుక్కోము. ఎందుకంటే అది చెప్తున్నాం కదా! వర్క్ అయ్యేంత వరకు మాక్సిమం ఏం కొనము. అది పూర్తిగా పోయిన తర్వాతే తీసుకుంటాం. ఏది తీసుకున్నా కూడా. అన్ని వస్తువులు చూసాం. అంటే గ్యాస్ కూడా చూసాం. గ్యాస్ అయితే ఇప్పుడు మనం లైటర్ లేకుండా వెలిగిస్తాం కదా! కింద అవి పెట్టి ఏమంటారు అవి సెల్స్ అవి పెట్టి బ్యాటరీస్ పెట్టి ఎలిగిస్తాం కదా! అవైతే 30,000 అట్లా ఉన్నాయి. అంత ప్రైస్ ఉంటది అనుకోలేదు నేను వాస్తవంగా. పండుకి ఇంక మగోళ్ళకి ఏం పిచ్చుంటది ఇదే ఉంటది. మనకేమో ఫస్ట్ ఫ్లోర్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉంది అన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే 2 సైడ్స్ కూర్చున్నా. ఇంకా 1 సైడ్ కూర్చునే ధైర్యం కూడా చేయలేదు. వచ్చేటప్పుడు నాకు 2 సైడ్స్ కూర్చోవడం పెద్ద పనిలాగుంటుంది. అండ్ ఫ్రిడ్జ్ కూడా చూపిస్తా ఇదే వీడియోలో. కాకపోతే మాతో పాటు ఆ రోజు ఫ్రిడ్జ్ రాలేదు కదా! ఇది సండే రోజు నైట్ అనమాట. ఇంకా పండు ఇంటికొచ్చాక ఏదో ప్రాసెస్ చేయమని చెప్పారు వాళ్ళు. అది చేస్తున్నాడు పండు. అదంతా చేసిన తర్వాత అప్పుడెళ్దు నువ్వు, మళ్ళీ నాకు ఏవో ఒక డౌట్స్ వస్తాయని చెప్పాడనమాట అప్పుడు. ఇంటికొచ్చేసి మళ్ళీ మాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఫ్రెష్ అయిపోయి నైటీ యేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశా. చాలా ఉన్నాయి ఈ వీక్‌లో ఇవ్వాల్సినవి. అండ్ బెంగుళూరు ఆర్డరు పెద్ద ఆర్డర్ ఉందనమాట బెంగుళూరుది. అది ఒక 20, 30 పీసెస్ వరకు ఉన్నట్టున్నాయి. వాటన్నిటిని నేను చెయ్యాలి ఈ వీక్‌లోనే. అండ్ ఫ్రిడ్జ్ అయితే అండి అసలు తెలుసా ఒక్కడే మోసుకొచ్చాడు మెట్ల మీద ఆయన. నాకే ఆశ్చర్యమేసింది. అండ్ వీళ్ళు ఇన్‌స్టాలేషన్ చేసిన వాళ్ళు. వీళ్ళు నెక్స్ట్ డే వచ్చారనమాట. ముందు రోజు రాలేదు. అంటే మనం సండే ఆర్డర్ ఇస్తే మండే రోజు డెలివరీ ఇచ్చారు. తర్వాత ట్యూస్‌డే రోజు అంటే నిన్న ఇన్‌స్టాలేషన్ చేశారు. ఇన్‌స్టాలేషన్ ఏంటి అని అడిగా నాకు తెలియక. అదేంటి ఫ్రిడ్జ్‌కి ఏముంటది ఇన్‌స్టాలేషన్ అంటే చెప్పారప్పుడు. అంటే దాంట్లో డ్యామేజ్ ప్యాకింగ్ పీసెస్ కదా! డ్యామేజ్ కానీ లేదా కూలింగ్ లేకుండా కానీ అట్లా ఏమన్నా ఉన్నా వాళ్ళు రీప్లేస్ చేస్తారు. బట్ మనం ఓపెన్ చేసుకున్నాం అనుకోండి అలా రీప్లేస్ చేయరంట. అదే చెప్పారు వాళ్ళు. ఓకే అని చెప్పా. ఇంకా వీళ్ళిద్దరు వచ్చారు. అండ్ కింద స్టాండ్ కూడా తీసుకొచ్చారనమాట. కింద స్టాండ్ తీసుకొచ్చి ఒక 650 రూపీస్ ఎంతో పడింది స్టాండ్. ప్లాస్టికే ఉంది. ఐరన్ టైప్‌లో ఉంటదేమో అనుకున్నా ఫస్ట్. తర్వాత ప్లాస్టిక్ నార్మల్‌గా మనం చిన్న ఫ్రిడ్జెస్ కింద యూజ్ చేస్తాం కదా!
అలానే ఉంది. మా పాత ఫ్రిడ్జ్‌కి ఏంటంటే కింద ఆనియన్స్ ట్రే వస్తదనమాట. ఆనియన్స్ ట్రే వస్తది. సో, మేము స్టాండ్ యూజ్ చేయట్లేదు. అండ్ ఫైనల్‌గా ఫ్రిడ్జ్ అయితే ఇది. నేను వీడియో క్లారిటీగా తీసట్లేను సరిగ్గా. పిక్స్ యాడ్ చేస్తాను నేను. ఏది తీసుకున్నాను నేను అనేది. అలా ఉన్నాయి కంపార్ట్మెంట్స్ అవన్నీ. దూరం నుంచి మీకు కనిపిస్తున్నాయి. అది ప్లగ్ పెట్టడానికి కరెక్ట్‌గా లేదనమాట. కొంచెం దూరంగా ఉంది. అదే చూస్తున్నాము. ఇంతకు ముందున్న ప్లేస్ అయితే చేంజ్ చేసాము. ఇక్కడ పెడుతున్నాము ఇప్పుడైతే ఫ్రిడ్జ్. ఇంకా ఎలక్ట్రీషియన్‌ని పిలిపించి అక్కడ ప్లగ్ అనేది సెట్ చేయించాలి. ఈ ప్లేస్‌లో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్‌లో. ఇదేంటంటే ఇప్పుడు డైనింగ్ ఏరియా వస్తది కదా! అలాగా డైనింగ్ టేబుల్ అనేది మేము లైఫ్ టైమ్‌లో కొనము మేబీ అనుకుంటున్నా నేనైతే. నా ప్లాన్ అయితే డైనింగ్ టేబుల్ అస్సలు కొనొద్దనా. అది ఇంట్లో అడ్డం తప్ప ఎందుకు యూజ్ కాదు మాలాంటోళ్ళకి. సోఫాలో కూర్చొని తినే వాళ్ళకి. మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే మన ఇంటికి వచ్చేసింది. చాలా నచ్చింది నాకు. ఇంకా చాలా ఖర్చు ఉంది మన ఇంట్లో పెట్టాల్సినవి. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.